హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లత. వెల్కమ్ టు లతాస్ మినీ కిచెన్. ముందుగా ఈరోజు అనపగింజల పుల్లగూరని ఎలా చేయాలో తెలుసుకుందాం. 1 కప్ అనపగింజలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, టమోటో, ఆనియన్, కొత్తిమీర వీటన్నిటిని 1 by 1 కుక్కర్లోకి తీసుకోవాలి. ముందుగా అనపగింజలు వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీర, టమోటో, చింతపండు అన్నిటినీ కలిపి వేసుకొని చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి అందులోని వాటర్ అంతా వంపేసి పక్కన ఉంచుకోవాలి. వీటిని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఎనుపుకోవాలి. ఇలా అయిన తర్వాత ముందుగా ఉంచేసి పక్కన ఉంచుకున్న వాటర్ని ఇందులోకి కలుపుకోవాలి. అంతా బాగా కలిపాక దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ మీద చిన్న బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా ఎనిపి పెట్టుకున్న పుల్లగూరలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న దాన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అనపగింజల పుల్లగూర రెడీ. ఇలా ట్రై చేయండి. సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ అనపగింజల పుల్లగూర రెడీ. ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది.